ఊరిదిబ్బ అన్న చందంగా మారింది నెల్లూరులోని వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి. గత కొన్నేళ్లుగా కాలనీలో పలు సమస్యలతో స్థానికులు జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. సరిపడా నీరు లేక కాలనీవాసులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి శాశ్వత నీటి పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. నగర్ మాది. మేము నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇంతకు ముందంటే ఏదో ఒక రకంగా వస్తూ ఉన్నాయి, ఇప్పుడు అస్సలు రావట్లేదు. కనీసం ఒక్కింటికి కూడా నీళ్లు సరిపోవట్లేదు. ఈ ముస్లిం ముతక మాబోటోళ్ళం ఆరోగ్యాలు బాగలేని వాళ్ళమే తెచ్చుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. డ్రమ్ముల్లో రోజు మార్చి రోజు పోస్తారు, వాటి నుంచి మోసుకోలేకపోతున్నాము. నీళ్లు సన్నగా వస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది నీళ్ళకి. ఒకసారి మీరు మమ్మల్ని గుర్తించండి, ఒకసారి మా మీద దయ చూపించి మమ్మల్ని గమనించండి. నేను వైఎస్ఆర్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. 8వ వీధి మసీద్ సెంటర్, పేరు కరీముల్లా, పూర్తిగా కరీం అంటారు. నేను మసీద్ ప్రెసిడెంట్. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం నీళ్ళ కోసం. అందరూ ఈ వీధిలో అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నీళ్ళు బాగా వచ్చినట్టు దయచేసి ఇది చేస్తే, హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందండి. చిన్న చిన్న పిల్లలు అందరు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరే కాదు, వీధిలో ఎంతమంది ఉన్నారు అంతమంది ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దండం పెడుతున్నాను, అందరు కలిసి ప్రభుత్వం వాళ్ళు హెల్ప్ చేయాలి. నమస్కారం. ప్రస్తుతం ఎండ తీవ్రత 40 డిగ్రీలకు పైగా ఉంది. వైఎస్ఆర్ కాలనీలో వేసవిలో నీటి సమస్య ఉండే అవకాశం ఉన్న సంగతి ప్రభుత్వానికి తెలిసినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకర్ల నీరు సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీధి కుళాయిల నుంచి సన్నగా నీటి ధార వస్తుందని, అది కూడా 2 రోజులకు ఒకసారి విడుదల చేస్తారని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నేను ఇక్కడ వైఎస్ నగర్లో వచ్చి మేము 8 సంవత్సరాలు అవుతున్నాము. ఇక్కడ వాటర్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. తర్వాత ఏంటంటే 8వ వీధి అంటే 1 గంట కంటే నీళ్ళు మించి రావటం లేదు. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు. బిందె తీసుకొని ఎంతవరకు నీళ్లు మోసుకోగలుగుతాము? చాలా మంది ఏంటంటే ముసలి వాళ్ళు బిందె మోసుకొని తీసుకోరండి అంటున్నారు. ఇది చాలా వరకు కరెక్ట్ కాదు. వాటర్ అనేది ప్రతి ఒక్కరికి వాడుకునే వాటరే కాబట్టి అది కొంచెం మీరు టైం ఇచ్చి, కొంచెం ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళకి వైఎస్ నగర్ వాళ్ళకి వాటర్ అందజేయాలని నేను కోరుకుంటున్నాను. అది మీరు కొంచెం చూసి కోటం సీతారెడ్డి సార్కి నేను విన్నపించుకుంటేది ఏంటంటే కొంచెం వాటరు, కాలువలు, రోడ్డు వేయించుకోవాలని. మేము కొంచెం ఎండాకాలంలో ఇంకా చాలా బాధపడుతుంటాం సార్ వాటర్ కోసం. మీరు కొంచెం దయచేసి కొంచెం వాటర్ వైఎస్ నగర్కి వచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాం సార్. నీళ్ళు లేవు, ఏ సదుపాయం లేకుండా ఉండదు. ఇదో ఈ మధ్య వేసినది ఈ రోడ్డు ఒకటి, ఇదో మొన్న ఒక రోడ్డు, ఆ రోడ్డు వేసినారు. కొంతమంతా నీళ్ళు లేకుంటే నిండా నానా చర్యలు పడతా ఉన్నాము. కరెంటు కూడా ఒక్కొక్క తూరు వస్తుంది, ఒక్కొక్క తూరు రావటం లేదు. అక్కడ నిండా ఇబ్బంది అయిపోతుంది ఈ వైఎస్ నగర్ వరకు. ఈ గవర్నమెంట్ ముందు వచ్చిన గవర్నమెంట్ అనుకోవాలా, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనుకోవాలా. మేము బాధలు పడుతూనే ఉన్నాము. నీళ్ళు లేకుండా, ఏమి లేకుండా ఈ పక్క అయితే నానా చర్యలు పెడతారు, ఆ పక్క అదో 3-5 నుంచి వస్తున్నాయి వీళ్ళు. అట్ట ఆవిడ సదుపాయం అది ఇక ఈ సందులో జరుగుతున్నది. పేరు సుబ్బరత్నం. ఇక్కడ మా వీధిలో చాలా కాలువలకి చాలా ఇబ్బందిగా ఉంది, నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంది, పురుగులు, పాములు అవన్నీ తిరుగుతున్నాయి. చాలా ఇబ్బందులుగా ఉంది సార్. కొంచెం చెప్పి రికమెండ్ చేసి మాకు ఏదైనా ఏర్పాటు చేయండి సార్. నీళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక్క డ్రమ్ వచ్చేటప్పటికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. 2 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నారు. నీళ్ళు కూడా బాగా ముందు వస్తున్నాయి కానీ ఒక 5-6 నెలల నుంచి సరిగ్గా రావటం లేదు. ఇప్పుడు ఎండాకాలంలో అయితే మరీ ఇబ్బందిగా ఉంది. సన్నంగా వదులుతున్నారు 2 రోజులకు ఒకసారి సన్నంగా వదులుతున్నారు. ప్రతి మనిషికి 1 డ్రమ్మే, అది ప్రతి వాళ్ళకి రాదు, 2-3 వస్తుంది. అది కూడా అందరు కూడా రాదు. నా పేరు షేక్ జానీ బాషా సార్. 7-6 సంవత్సరాలు అయిపోయింది. మనం కట్టుకున్నాము, గవర్నమెంట్ ఏం కట్టలేదు, మనమే కట్టుకున్నాము ఇల్లు. రోడ్లు లేక, కాలువలు లేక, సరిగా నీళ్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇవన్నీ ఉంటే మొత్తం ఇల్లు కాపురాలు వచ్చేస్తాయి సార్. లేదంటే ఇదే విధంగా సగం ఇల్లు రావు కాపురాలు. రోడ్లు మనకు ముఖ్యంగా, కాలువలు, నీళ్ళు, మంచినీళ్ళు, ముఖ్యంగా మంచినీళ్ళు.